హలో అండి అందరికీ. ఇదైతే సండే వ్లాగు. ఎలాగో పప్పులన్నీ తిన్నాం కదా ఇలా. అందుకే దీన్ని స్పెషల్‌గా దోస చేద్దామని అనుకున్నాను నేనైతే. అన్ని రకాల పప్పులేసి నానబెట్టుకున్నాను ఒక 6 అవర్స్. ఏవేవేసానంటే ఉద్ది బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, పెసర బ్యాళ్ళు, మసూర్ దాలు, మరి తర్వాత కొంచెం ఇవి ఉండింది అలసందలు, మరి శనగలు, మరి గ్రౌండ్‌నట్స్, కొంచెం రైస్ అన్నీ ఏసి చేశానండి. పప్పులు నానబెట్టానివి ఒక 6-8 అవర్స్ నానబెట్టానులెండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి. చిన్న స్మాల్ కప్‌తో తీసుకున్నా నేనైతే. నాకెంత కావాలో క్వాంటిటీ అంత అలా తీసుకున్నా నేనైతే. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోస. ఆల్రెడీ ఒకసారి చేశాను నేను ఈ దోసనైతే. మరి ఇంకొకసారి మీకు చూయిద్దామన్నట్టు నేను వీడియో తీశాను ఇదైతే. నిజంగా చాలా బాగుంటుంది. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకొని అలాగే ఒక 15-20 మినిట్స్ వదిలేసి దోస వేసుకుంటే నిజంగా చాలా టేస్టీగా వస్తాయి దోసలైతే. పిండి అయితే మెత్తగా రుబ్బేసుకున్నాను. రుబ్బేసుకొని ఒక 15-20 మినిట్స్ వదిలేసాను. దానికి తగ్గట్టు సాల్ట్ వేసాను అలాగే పిండిలోకి. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసాను, మిక్స్ చేశాను. పెనమే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది దోస అయితే. క్రిస్పీగా ఉంటుంది ప్లస్ మెత్తగా కూడా వస్తాయి. దీంట్లో ఇంకా ఆనియన్, చిల్లీ, కరివేపాకు అన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అందులోకి కొబ్బరి చట్నీ చేశాను. అందుకనే ఎందుకులే అన్నట్టు వేయలేదు. కానీ ఇలాగే టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుంది దోస అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ మార్నింగ్ రోజు ఏది చేయాలి టిఫిన్, ఏది చేయాలని ఆలోచించే బదులు ఇలా వేసుకొని చేస్తే నిజంగా చాలా బావుంటుంది టేస్ట్ అయితే దోస. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ నేను చాలా రోజులైంది కదా వ్లాగ్ తీయక. అందుకే ఇదొక మినీ వ్లాగ్ అనుకోండి. భయపడకండి. నేను నైటీలో ఉన్నాను. నేనే టేస్ట్ చేశాను ఇది. మార్నింగ్ మా హస్బెండ్ ట్రై చేయండి ఇంకా అప్పుడే లేచారు. అందుకే నువ్వే ట్రై చేయాలన్నారు. అందుకే నేనే ట్రై చేశాను దోస. దోసలోకి కోకోనట్ చట్నీ చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. సూపర్‌గా ఉంది. మీరు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి దోసనైతే. ఇందులో ప్రోటీన్ దోస అనుకోవచ్చు ఇదైతే. అన్ని పప్పులన్నీ వేసాం కదా! అన్నీ వేసి ఎలాగో తినలేం కదా! ఇలాగైనా చేసి పెడితే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కదా! అన్నట్టు ఇలా ట్రై చేశాను. అలాగే ఈవినింగ్ వచ్చేసి క్రిస్పీ కార్న్ చేశాను నేనైతే. ఇది ఎప్పుడు చేయలేదు నేను క్రిస్పీ కార్న్ ఫస్ట్ టైం చేశాను. కార్న్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. బాయిల్ చేసి పెట్టుకొని తర్వాత అందులోకి కార్న్ ఫ్లోర్ కలిపేసాను. కలిపి కొంచెం సాల్టు, కారము, పసుపు వేసి మిక్స్ చేసి ఫ్రై చేశాను ఆయిల్‌లో అయితే. ఆ ఫ్రై చేసేటప్పుడైతే మగానికి కొంచెం ఎగిరాయండి నాకైతే. నేనెప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేశాను క్రిస్పీ కార్న్. అందులోకి పైన అలాగే చిన్నగా ఆనియన్ కట్ చేసి, మరి తర్వాత కొంచెం ఉప్పు, కారం వేశాను. నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. నిజంగా ట్రై చేయండి మీరు కూడా ఇలా. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చిపోండి మర్చిపోకండి. ఓకే. బాయ్ అండి అందరికీ. బాయ్.